గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్నోది? కక్షలు. ఎంత నెంబర్? 9వ నెంబర్ కక్షలు. ఇవన్నీ మన హృదయంలో ఉంటాయి అనేటిది మనకు తెలుసు. ఎందుకంటే మనం ఇంతకు ముందే మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో చూసాం. అవన్నీ మన హృదయంలో నుంచి బయటకు వచ్చేటువంటి పాపాలు. ఇవన్నీ కూడా మన హృదయంలో ఉండి ఉంటే గనక దేవుని నీతికి, దేవుని ప్రేమకు చోటు ఉండదు. ఇవన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు మనం వీటిని అనుసరిస్తాం కదా. వీటిని అనుసరించడం బట్టి చివరికి ఏమవుతుంది? మనము దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నాం. మనం పిలువబడింది ఎందుకోసము? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కోసం, దేవుడితో ఉండడం కోసం. దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది ఎందుకు? ఆయన వారసులుగా, ఆయన పిల్లలుగా కదా చేసుకోవడానికి, ఆయనతో కూడా యుగ యుగాలు జీవించడానికి. మరి ఈ ప్రాసెస్లో ఆ యుగ యుగాలు జీవించేటువంటి ఆ లోకానికి మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో మనకు కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. వస్తాయా, రావా? మనం ప్రయాణము చేస్తున్నప్పుడు ఎక్కడికైనా మన ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు కలుగుతాయి కదా. ఈ ఆటంకాలు అన్నిటినీ కూడా మనం పక్కన పెట్టేసి మన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఒకవేళ ఆటంకాలు మనల్ని ఆపితే, మనం అక్కడే ఆగిపోతే మనం గమ్యాన్ని చేరుకోలేం. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మంచి మాట అన్నారు. ఏమన్నారు? నా పరుగు నేను కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా పరుగు నేను కడముట్టించి తిని అన్నటువంటి మాటలో ఎంతో అర్థం ఉన్నది. మీరు దాన్ని గమనించినట్లయితే అంత ఈజీగా కడముట్టించలే పౌలు గారు, అవునా కదా. ఆయన జీవిత కాలంలో ఆయన ప్రభువును ఎప్పుడైతే ప్రభు ఆయనను దర్శించినాడో, ఎప్పుడైతే ప్రభుకు దాసుడిగా పిలువబడ్డాడో, ఎప్పుడైతే ప్రభు కోసము సేవ కోసం పిలువబడ్డాడో, ఎప్పుడైతే ఆత్మల రక్షణ కోసం పిలువబడ్డాడో, ఎప్పుడైతే సంఘాల స్థాపన కొరకు పిలువబడ్డాడో, ఎప్పుడైతే సౌలును పౌలుగా మార్చాడో, అప్పటి నుంచి ఆయన జీవితంలో ఏనాడు సుఖము లేదు. ఉన్నదా? కష్టాలు వస్తాయి అంటే ఎవరు కూడా ప్రభు దగ్గరికి రారు. వస్తారా? కష్టం ఉంటది అని అంటే ఎవరు కూడా అసలు చర్చి ముఖాన చూడరు, ప్రభువును అసలే తలంచుకోరు. ఎందుకు మరి అని అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా చక్కగా చెప్పారు. ఆయన ఎప్పుడైతే ప్రభువును నమ్మినాడో, ఎప్పుడైతే అనుసరిస్తున్నాడో, ఎప్పుడైతే ప్రభువును గురిగా పెట్టుకున్నాడో, ఆ రోజు నుంచి ఆయనకు ఏమున్నాయట? బాధలే, కష్టాలే, నష్టాలే. ఏ రోజు కూడా సుఖంగా ఉన్నది లేదు. అందుకనే ప్రభువును నమ్ముకోవడం అంటే అంత ఆషామాషి కాదు, అంత ఈజీ కాదు. దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవడం అంటే, దేవుణ్ణి వెంబడించడం అంటే, దేవుణ్ణి మనం అనుసరించడం అంటే అంత ఈజీ కాదు. హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం ఒక మాట గమనించాలి. 7వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం రెండు కలిసినాయి కదా, అది చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. హల్లెలూయా. ఏందంట ఈ వచనం? ఏం తెలియజేస్తుంది? ఇరుకు ద్వారమున ప్రవేశించండి అంటున్నది వాక్యం. ఇరుకు ద్వారం అంటే ప్రభువును నమ్ముకుంటే నువ్వు ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. ఇరుకు ద్వారం చాలా ఇరుకుగా ఉంటది. కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, శ్రమలుంటాయి, బాధలుంటాయి. ఇగో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి శరీర కార్యాలలో ఏ ఒక్కటి చేయొద్దు. అందుకనే చాలా మంది ప్రభువుని నమ్ముకోమంటే నమ్ముకోరు. ఎందుకనంటే ప్రభువుని నమ్ముకుంటే చుట్ట బంద్ చేయాలి, బీడి బంద్ చేయాలి, గుట్క బంద్ చేయాలి, తంబాకు బంద్ చేయాలి, సారా బంద్ చేయాలి,
ఇవన్నీ బంద్ చేయాలి. బూతులు బంద్ చేయాలి, వాని మీద వీని మీద చాడీలు బంద్ చేయాలి, కక్షలు బంద్ చేయాలి, కలహాలు బంద్ చేయాలి, కొట్లాటలు బంద్ చేయాలి, మోసం చేసుడు బంద్ చేయాలి, ఒకరిని ముంచుడు బంద్ చేయాలి. ఇవన్నీ బంద్ చేయాలి కాబట్టి ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడరు. ఇవన్నీ ఎవడు బంద్ చేయాలరా నాయన అనుకుంటారు వాళ్ళు. అంతే. ప్రభువుని నమ్ముకోండి అయ్యా, ప్రభువుని నమ్ముకుంటే స్వర్గం ఉంటుంది, మోక్షం ఉంటుంది, నువ్వు చచ్చిపోతే స్వర్గంలో ఉంటావు, మంచి మార్గము అని అంటే ఎవరు కూడా రారు. ఎందుకు అని అంటే ప్రభువుని నమ్ముకుంటే ఏం చేయాలి? నీతిగా బ్రతకాలి. నీతిగా బ్రతకడం ఇష్టం లేక రారు. నీతిగా బ్రతకడము ఇష్టం లేక రారు చాలా మంది. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరు? నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిని అనుసరించాలి మనం. ఆ నీతిమంతుని మనం వెంబడించాలి. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలో ఉన్నటువంటి పాపమును తొలగించి మనకేమిచ్చాడు? ఆయన నీతిని మనకిచ్చాడు. మన మీద ఉన్నటువంటి పాపం అంతా కూడా ఆయన మోసాడు. ఆయన సిలువలో మోసుకున్నాడు. ఆయనకున్న నీతిని మనకు అనుగ్రహించాడు. అందుకనే మనము నీతిమంతులుగా తీర్చబడాలని ప్రభు యొక్క కోరిక. ఈ నీతిమంతులుగా తీర్చబడేటువంటి ప్రాసెస్ లో ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చబడ్డాం మనము. అయితే మరలా మనం దారి తప్పిపోయినాం. ఎందుకు దారి తప్పిపోయినాము అని అంటే మన అపవాది యొక్క క్రియలు మనం చేస్తూ ఉన్నాం. ఎవరు అపవాది అని అంటే మనకు బైబిల్ గ్రంథంలో ఒక మాట సెలవిస్తుంది. అపవాది అనేటోడు మన పినతండ్రి అట. పినతండ్రి అంటే ఏంటిదండి? చిన్నాన. అంతేనా? యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం నుంచి మీరు చదివితే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు విను. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పుచున్నాను. మనమంతా ఎవరం? ఇప్పుడు మనం అందరం ఎవరము? ఎవరి సంబంధం అండి? గట్టిగా చెప్పండి. మీకు అనుమానం ఎందుకు వస్తుంది? దేవుని సంబంధులు. ఎంతమంది చేయొత్తురు? ఎంతమంది? అందరము దేవుని సంబంధులమే. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు అపవాది సంబంధులు అంటున్నాడు. ఎందుకు అంటున్నది మాట అంటే, ఎవరైతే వాక్యము వినరో, ఎవరైతే వాక్యమును అనుసరించరో, ఎవరైతే వాక్యమును వెంబడించరో, ఎవరైతే ఆ వాక్యమును పాటించరో వారందరూ కూడా ఎవరి సంబంధులట? అబద్ధం ఆడుతాడు వాడు మోసం చేస్తాడు, వాడు నరహంతకుడు. అయితే మీలో ఈ గుణాలు ఉంటే, మీలో ఈ లక్షణాలు ఉంటే మీరు వాక్యమును వినరు. వాక్యం వింటే ఏమైతుంది? మీ బ్రతుకులు మార్చబడతాయి. వాక్యం వినకపోతే ఏమైతుంది? సాతాను యొక్క చేతిలో బందీలుగా మీరు ఉండిపోతారు. అందుకనే సాతాను గాడు ఏం చేస్తాడంటే మందిరానికి తీసుకొస్తాడు, కానీ మందిరంలో కూర్చుండబెడతాడు, కానీ మీ చెవులు వినకుండా చేస్తాడు. వాక్యం వినకుండా మీ చెవులను మూసేస్తాడు. వాడు ఏమింటావు తీయమ్మ అంటాడు, ఆ వాక్యమును వినొద్దు అంటాడు. నీ చెవులలో వాడు మాట్లాడుతూ ఉంటాడు, వాని స్వరమే వినబడతా ఉంటది. ఇక్కడ కూర్చున్నట్టే కూర్చుంటాము, కానీ మనం ఎక్కడనో ఆలోచన చేస్తాం. ఎవరినో మోసం చేయాలి, ఎవరిలో ముంచాలి, ఏదో చేయాలి, ఏదో పని మర్చిపోయినా ఇంటికాడ తాళం పెట్టినో లేదో కదా. ఇవన్నీ ఇక్కడ కూర్చుంటాం, కానీ వాక్యం మీద మన మనసు అనేది ఉండకుండా చేస్తాడు ఎవడు? ఎందుకంటే వాక్యం అంటే నువ్వు మారు మనసు పొందుతావు. వాక్యం అంటే నువ్వు దేవుని బిడ్డవైతావు. వాక్యం అంటే నీ లోపట కక్షలుండయి. వాక్యం అంటే నీ లోపట క్రోధం ఉండదు, పగలు ఉండవు, నీ లోపట ఇతరుల మీద ద్వేషం ఉండదు. అందుకనే ఇక్కడ మనం చూస్తే, ఇరుకు ద్వారమున ప్రవేశించండి, విశాల మార్గమున ప్రవేశించేది ఎవరట? అనేకులు విశాల మార్గమున ప్రవేశిస్తా ఉన్నారు. ఇరుకు మార్గమున ప్రవేశించేది కొందరే, దాన్ని కనుగొనేది కొందరే అని అంటున్నది దేవుని వాక్యం. విశాల మార్గం అంటే ఎట్లుంటది అని అంటే, నువ్వు ఏం చేసినా నడుస్తుంది. నువ్వు ఏం చేసినా నడుస్తుంది. నువ్వు పగ పెట్టుకున్నా నడుస్తుంది, నువ్వు కక్షలు పెట్టుకున్నా నడుస్తుంది, నువ్వు క్రోధం పెట్టుకున్నా, కోపం పెట్టుకున్నా, ద్వేషించినా, ప్రేమ లేకపోయినా నీ ఇష్టానుసారంగా తిను, త్రాగు, సుఖంగా బ్రతుకు అని చెప్పేది ఏంటిదని అంటే విశాల మార్గం.
ఆ మార్గంలో ప్రవేశించే వారు అనేకులు అందుకే ఇష్టపడతారు. ఎవడు నమ్ముతారు ప్రభువును అనేటోళ్ళు ఎందుకు అంటారంటే, ఇక్కడ ఫ్రీడమ్ ఉండదు, విశాలత ఉండదు, వానికి స్వాతంత్రత ఉండదు. ఎందుకు? ప్రభువును ఒకసారి అంగీకరించినవంటే, ప్రభువును నా రక్షకుడిగా అంగీకరించినానంటే ఏం చేయాలి? మందు తాగద్దు, బీడి తాగద్దు, సిగరెట్ తాగద్దు, మోసం చేయొద్దు, ముంచొద్దు, లంచం తీసుకోవద్దు, లంచం పుచ్చుకోవద్దు, ఇవ్వద్దు. ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అందుకని యేసు ప్రభు దగ్గరికి రావడానికి చాలా మంది ఇష్టపడరు. అందుకనే ఇరుకు మార్గం మనది. ఏ మార్గం మనది? ప్రభువును నమ్ముకున్నంత మాత్రాన విశాల మార్గంలో ఉన్నాను అనుకోవద్దు. ప్రభువును నమ్ముకుంటే ధనధాన్యాలు సమృద్ధిగా మనకు వస్తాయి అని అనుకోవద్దు. దేవుడు ఇస్తాడు, అవి ఆయనకు ఇవ్వాలనిపిస్తే ఇస్తాడు. నువ్వు అలాగే ఉండాలనుకుంటే అలాగే ఉంచుతాడు. ఎందుకు అంటే, దరిద్రుడిగా చనిపోయాడు లాజరు, కానీ ఎక్కడికి పోయాడు ఆయన? అబ్రహాము రొమ్మున ఆనుకొని పరలోకం చేరుకున్నాడు. ధనవంతుడిగా ఒక ఆయన చనిపోయాడు, ఎక్కడికి పోయాడు ఆయన? పాతాళంలోకి పోయాడు. ఆయన ఇష్టం. నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎట్లా ఉండాలి అనేది ఆయన ఇష్టం. మన బ్రతుకంతా రాసింది ఆయన, మన చరిత్ర అంతా రాసింది ఆయన. నువ్వు పుట్టక ముందే, నేను పుట్టక ముందే నేను ఎట్లా జీవించాలి, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఈ బ్రతికినన్ని సంవత్సరాలు మనము ఎలాగ బ్రతుకుతాము అనేది అంత కూడా ముందే ఆయన గ్రంథములో రాసుకున్నాడు. ఆ గ్రంథాన్ని ఇంకొకరు రాసేది కాదు. నా బ్రతుకుని నేను రాసుకుంటా అంటే కుదరదు, నా రాత నేను రాసుకుంటా అంటే కుదరదు. నా తలరాత ఇట్లా ఉన్నది అని అనుకుంటారు చాలా మంది. నీ తలరాత కాదు, ఆయన రాసిన రాత ఇది, దేవుడు రాసిన రాత ఇది. హల్లెలూయా. నీ తలరాత కాదు ఇది, నా తలరాత కాదు. తల మీద ఏం రాస్తారంటే ఏం రాస్తారు చెప్పండి? ఏముండదు ఇక్కడ. ఏమని ఉంటుంది ఇక్కడ తల మీద? ఏముండదు. ఆయన గ్రంథములో నీ గురించి నా గురించి ముందే రాసుకున్నాడు. ఓకే, కక్షలు అంటే ఏంటిది? స్వార్థపూరితమైనటువంటి కోరికలు, అధికారాన్ని కోరుకోవడం, ఇవన్నీ ఉండడం బట్టి కక్షలు జరుగుతూ ఉంటాయి. ఒకడంటే ఒకడు పడకపోవడం. కక్షలను బట్టి ఏక భావం ఉండదు, ఏక మనసు ఉండదు, ఏక ఆత్మ ఉండదు, ఏక తాత్పర్యం ఉండదు. ఏక తాత్పర్యం అంటే ఒకటే ఉద్దేశం, ఏక ఉద్దేశం కదా. ఇక్కడ మనం అందరం కూర్చున్నాం, దాదాపు ఒక 50-60 మంది ఇక్కడ కూర్చున్నాం. అందరి ఉద్దేశాలు ఒకటే ఉంటాయా? అందరి మనసు ఒకటే ఉంటుందా? ఉండదు. అందరి ఆలోచన ఒకటే ఉంటుందా? ఉండదు. కానీ ఒక సంఘములో ఏక మనసు, ఏకాత్మ, ఏక ఆలోచన కలిగి ఉండాలి. సంఘస్థులు, సంఘంలో కూడుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తును ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఏక మనస్సు కలిగి పని చేయాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. అయితే కక్షలు ఎందుకు వస్తున్నాయి? అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘాలకు ఒక మాట చెప్పాడు. మనం ఆ మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము చదువుదాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెను. ఏ భావమట? ఏకభావంతో మాట్లాడాలి. ఒకరు ఒక మాట మాట్లాడితే ఇంకొకరు ఇంకొక మాట మాట్లాడతారు. ఈయన మాట్లాడింది ఆయనకు నచ్చుతాయి, ఆయనకు మాట్లాడింది ఈయనకు నచ్చదు. అవునా కాదా? మనమందరం ఏ భావంతో ఉండాలి? ఏకభావంతో ఉండాలని కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తా ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెను. మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. హల్లెలూయా. ఏమేమి ఉండాలట? ఏక భావము, ఏక మనసు, ఏక తాత్పర్యము మీ లోపల ఉండాలి. మీరు సన్నద్ధులై ఉండాలి. మీరు దేవునికి సన్నిహితులుగా ఉండాలి. మీలో ఏకాత్వము, ఏకభావము, ఏక మాట, ఏక ఆలోచన ఎక్కడుండాలట? సంఘములో ఉండాలి. ఎక్కడుండాలి? సంఘం. ఇవి లేకపోతే ఏం జరుగుతుంది? కక్షలు. అందుకనే పౌలు గారు అక్కడ మెన్షన్ చేసినాడు, మీలో కక్షలు లేక. ఒకవేళ కక్షలు ఉంటే ఇవి ఉండేయండి. అందుకే మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కక్షలకు కారణం ఏంటిదనంటే, ఎదుటి వ్యక్తి కంటే నేనే యోగ్యుడను, నేనే మంచివాడను, నేనే గొప్పవాడను అని తలంచుకొని భావించుకొని ఉండడమే కక్షలకు కారణం. ఎవరికి వారే గొప్ప, ఎవరికి వారే గొప్ప. ఎదుటి వారితో ఎప్పుడు మనం పోల్చుకోవద్దు. నీకంటే నేను గొప్ప అని ఎప్పుడు అనుకోవద్దు.
ఎవరికి వారే గొప్పగా ఉండాలి. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట అంటాడు పౌలు గారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. తనకంటే ఇతరుల కంటే ఏందట, తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఎవరు? నా పక్కోడు ఉన్నాడు అనుకోండి, నాకంటే యోగ్యుడు అని అనుకోవాలి. నా పక్కోడు ఎవరైనా ఉంటే నాకంటే యోగ్యుడు అని అనుకోవాలి. తర్వాత ఏం చేయాలట? మీలో ప్రతివాడు సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. ఎప్పుడు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు తన సొంత కార్యములు చూడలే. ఆయన తన సొంత పనుల మీద రాలే. ఎవరి పనుల మీద వచ్చాడు? ఆయన తండ్రి పనుల మీద వచ్చాడు. వాళ్ళ అమ్మ అడిగితే చెప్తాడు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నా అంటాడు కదా. నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. అయితే తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఎందుకు చూడాలి అని అంటే, ఇది యేసుక్రీస్తు మనసు. ఏ మనసు ఇది? యేసుక్రీస్తు మనసు. ఆయన మనసు ఇతరుల కార్యముల గురించి వచ్చాడు, ఇతరులను ప్రేమించి వచ్చాడు, మనందరినీ ప్రేమించి మన పనుల కొరకు వచ్చాడు. మనల్ని ఏక మనసులోనికి, ఏకాత్మలోనికి, ఏక భావంలోనికి, ఏక తాత్పర్యంలోనికి నడిపించడానికి, దేవునితో అంటగట్టబడడానికి, దేవునితో మనకు సహవాసము కలిగి ఉండడానికి, దేవునితో మనల్ని సమాధానపరచడానికి ఆయన ఒక పని పెట్టుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన సొంత పనుల మీద రాలే. కాబట్టి మనమందరము కూడా చేయవలసినటువంటి పని ఏంటిదంటే, మనకంటే ఇంకొకరు గొప్పవారు అనుకోవాలి, కానీ నీకంటే నేను గొప్పోడిని అని ఎప్పుడు అనుకోవద్దు. నాకంటే నువ్వు గొప్పోడివి అని అనుకొని మనము ఇతరుల కార్యములు కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు మన పనులే, అసలు మనకే పనులు తీరాయి కదా. కొన్నిసార్లు అంటారు, నాకు పని తీరతలేదు అంటారు, నాకు పని తీరతలేదు అంటారు. 24 గంటలు ఉన్నా కానీ మనకు పని తీరదు. పొద్దున్న దాకా పని చేసినా పని తీరది. కొంతమందికి పొద్దుగాల 5 గంటలకు లేచి మళ్ళా రాత్రి పడుకునే దాకా కూడా పని తీరది. బైబిల్ చదవడానికి పని తీరది, ప్రార్థన చేయడానికి పని తీరది. ఎంతమంది చదువుతారు చెప్పురి బైబిల్? అనుమానంతో లేపురి. ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు? కొంతమందే కదా. అందరూ చేయాల్సిన పని అది, అందరూ చేయాలి. ప్రార్థన ఎందుకు చేయరు? ప్రార్థన మనకు రాదు. అదే వేరే ముచ్చట్లయితే మస్త్ వస్తాయి కదా. వాళ్ళు ఇట్లా అనుకుంటారు, వాళ్ళు ఇట్లా చేసుకుంటారు, వాళ్ళు అట్లా లొల్లి పెట్టుకున్నారు, వీళ్ళు ఇట్లా లొల్లి పెట్టుకున్నారు. ఈ ముచ్చట్లకైతే తక్కువ లేదు కదా. అరుగుల మీద కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడమే, టీవీల ముందు కూర్చొని సీరియళ్ళ గురించి మాట్లాడుకోవడమే. ఏ రోజన్నా 10 నిమిషాల సమయం దొరికితే ప్రార్థన చేస్తున్నామా? మనము ప్రార్థన చేసే అనుభవం ఉన్నదా? అస్సలు మనకు ఆ అనుభవం చాలా తక్కువ. కొంతమందికి ఆ అనుభవం ఉన్నది. అందుకనే పౌలు గారు చెప్తున్నారు, మనం ఇతరుల గురించి ప్రార్థన చేయాలి కదా. కక్షల ఫలితము ఏంటిది? కీడు. కక్షలు మన లోపల ఉంటే ఏం జరుగుతుంది? కీడు జరుగుతుంది. అందుకనే 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూడండి. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. హల్లెలూయా. ఒక్క నిమిషం. మీరందరూ కూడి వచ్చుట ఎక్కువ కీడుకట, మేలుకు కాదట. ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘాలకు చెప్తా ఉన్నాడు. మీరందరూ కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని మేలుకు కాదు. మీకు ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను అని అంటున్నాడు. అట్లెట్లయితుందయ్యా? మమ్మల్ని మెచ్చుకుంటేనే మేము మంచిగా ఉంటాం కదా. మనల్ని మెచ్చుకోవాలి. మనల్ని మెచ్చుకుంటేనే మనం పొంగిపోతాం. పొంగిపోయి మనం పూరి పొంగిపోతుంది. పూరి బొయ్యన వంగుతుంది, ఠాపన వలుగుతుంది. గమనించారా? అయితే అందుకనే మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మెచ్చుకొనను మిమ్మల్ని. ఎందుకనంటే మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. ఎందుకయ్యా అనంటే, మొదటి సంగతి ఏంటిది అనంటే, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. హల్లెలూయా.
ఇక్కడ కూడున్న వాళ్ళకు కక్షలు లేవంటారా ఒకలంటే ఒకరికి ఉండే ఉంటాయి, కానీ బయటపడరు. ఇక్కడ బయటపడరు, బయటికి పోయినాక బయటకు వస్తాయి అవి. హల్లెలూయా. అందుకనే పౌలు గారు అంటున్నారు, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని మేలుకు కాదురా నాయన. ఎందుకయ్యా పౌలు గారు, ఎందుకు మీరు అట్లా అంటున్నారు అని అంటే, 2 విషయాలు నాకు తెలిసింది. మొదటి విషయం ఏంటిదనంటే, మీరు కూడుకున్నప్పుడు మీరు ఈ సంఘంలో ఏమున్నాయట, కక్షలు ఉన్నాయని నేను వినుచున్నాను. ఇది కొంత మటుకు నిజమే అని నమ్ముచున్నాను. హల్లెలూయా. కక్షలు ఉండడం బట్టి మనకు కీడు కలుగుతూ ఉంటది, కీడుకు కారణం అది. కాబట్టి ఎవరి మీద ఎవరు కక్షలు పెట్టుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. కక్షల వలన మనకు ఎక్కువ కీడు జరుగుతూ ఉంటది అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నారు. కాబట్టి మనము సంఘాలలో కానీ కుటుంబాలలో కానీ మనము ఎక్కువ కీడు మనము జరగకుండా మనం ఏం చేయాలి, కక్షలకు దూరంగా ఉండాలి, కలహాలకు దూరంగా ఉండాలి. కాబట్టి మనం ఈ సంగతిని మనం మర్చిపోకుండా దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క నీతిని మన హృదయంలో నింపుకుంటే అసలు ఈ కక్షలకు చోటే ఉండదు. ఉంటుందా? ఒక హృదయంలో ఇవన్నీ ఉన్నాయంటే దేవుని యొక్క నీతికి ప్రేమకు ఆడ చోటు ఉంటుందా? ఉండదు. వీటన్నిటిని మనం ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడు మనము దేవుని యొక్క ప్రేమ చేత నింపబడతాం, దేవుని యొక్క నీతి చేత నింపబడతాం, దేవుని యొక్క ఆదరణతో మనం నింపబడతాం. మన హృదయం నిండా దేవుని యొక్క ప్రేమ ఉండాలి, దేవుని మనసు కలిగి మనం ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలా కాకుండా మనం ఒకరిపైన ఒకరము కక్షలు, భేదములు, కలహములు మనం పెట్టుకున్నట్లయితే గనక ఏ రోజు కూడా మనకు అది మంచిది కాదు, అది కీడికి కారణం అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నారు. మరొక విషయాన్ని మనం 10వ విషయం ఏంటి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో భేదములు. ఈ భేదముల గురించి కూడా మనం ఆలోచన చేస్తే, ఈ భేదములు అంటే ఏంటిదనంటే దేవుని వాక్యము చేత సమర్థించబడి దానికి విరుద్ధమైనటువంటి బోధలు చేస్తే అది భేదములు కలిగించేదన్నమాట. ఒకరి మధ్యలో ఒకరికి భేదం, ఒక సంఘానికి భేదాలు, ఒక సేవకునికి భేదాలు కదా. ఈ భేదాలు అనేటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అని అంటే, ఎప్పుడైతే వాక్యానికి భిన్నమైన బోధ ఎప్పుడైతే వస్తుందో అక్కడ భేదాలు స్టార్ట్ అవుతాయి. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాస్తూ మొదట మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి ఆ మొదటి భాగంలో ఏమన్నారు, మీరు ఇంత తొందరగా భిన్నమైన సువార్త తట్టు మీరు తిరిగినందుకు నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ పత్రికలో రాస్తున్నటువంటి ఉద్దేశం ఏంది, వారు ఒక భిన్నమైన బోధ తట్టు తిరిగారు. ఏంటిదా బోధ? సున్నతి చేసుకుంటేనే పరలోకము, లేకపోతే లేదు అనే బోధ వచ్చింది అక్కడికి. అందుకనే చాలా రకాల బోధలు వస్తూ ఉన్నాయి. మీరు యూట్యూబ్ తెరిస్తే గనక చాలా భిన్నమైనటువంటి బోధలు, ఒక్కొక్కరి బోధలు వింటే ఎందుకు వీళ్ళు ఇట్లా సోషల్ మీడియాని వాడుకుంటారు అని అనిపిస్తుంది. ఎందుకు వాడుకుంటారు అని అంటే, ఈ సత్యమైనటువంటి సువార్త కంటే ఎక్కువగా దానికి భిన్నమైనటువంటి సువార్త, అది దుర్వార్త, అది దేవుని వార్త కాదు, సత్యవార్త కాదు, సాతానుడు వారిని వాడుకుంటున్నాడు గనక ఆ వాక్యమునికి ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి దానికి భిన్నమైనటువంటి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. చాలా మంది అలాంటి సేవకులు తయారైనారు. కాబట్టి భేదములు అనేటివి వస్తూ ఉన్నాయి. చాలా రకాల బోధలు మనం చూస్తుంటున్నాం. కొన్ని బోధలను మనం ఆలోచన చేస్తే, యెహోవా దేవుడికి భార్య ఉన్నది అనే బోధలు ఉన్నాయా? ఎప్పుడైనా విన్నారా? యేసుక్రీస్తు పెళ్లి చేసుకున్నాడు, ఆయనకు భార్య ఉన్నది అని బోధలు ఉన్నాయి కదా. ఎప్పుడైనా విన్నారా ఇవి? మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మాటలు? నేను విన్నా చాలాసార్లు. ఇప్పుడు కొన్ని ఇళ్లలో ఒక బొమ్మ ఉంటది. ఆ బొమ్మ ఏంటిదంటే అందరూ శిష్యులు అందరూ దాని చుట్టూ కూర్చుంటారు, బల్ల కార్యక్రమం, రొట్టె ఇస్తూ ఉంటారు. అక్కడ యోసేపు మరియమ్మ ఉంటది, యేసుక్రీస్తు ప్రభు ఉంటాడు, యోసేపు ఉంటాడు. అయితే ఆ మరియమ్మని ఏమన్నారంటే, ఈయన యేసుకు భార్య అని అన్నారు. తెలుసా? ఆ పటము వేసిన తర్వాత ఆ పటంలో ఉన్నటువంటి దాన్ని చూసి ఈయన యేసుకు భార్య అన్నారా లేదా? ఇలాంటి బోధలు ఉన్నాయి, చాలా బోధలు ఉన్నాయి. కొంతమంది అంటారు, ఇప్పుడు పెంతెకోస్తు సంఘాలు ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెంతెకోస్తు సంఘాల వాళ్ళు ఏమంటారు అంటే, భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు, భాషలు మాట్లాడేటోడే పరలోకం పోతాడు, లేకపోతే ఓడు అంటారు. అవును, ఉన్నాయి. ప్రవచనాలు చెప్తేనే నువ్వు నిజమైన సేవకుడివి, నిజమైన ఆత్మచేత నింపబడినటువంటి వాడవు, లేకపోతే నీకు ఆత్మ లేదు అంటారు. ఇలాంటి బోధలు చాలా రకాలైనటువంటి బోధలు ఉన్నాయి. యెహోవా సాక్షులు ఉన్నారు, వారు ఏమంటారు అంటే, దేవుని యొక్క రాజ్యము
యెహోవా సాక్షులు అన్నటువంటి వాళ్ళే దేవుని రాజ్యంలోనికి వెళ్తారు, నరకం లేదు, పరలోకం లేదు, ఏం లేదు, యెహోవాకు సాక్షులై ఉండండి అని అంటారు. దానికి కొన్ని రెఫరెన్స్ పెడతా ఉంటారు వాళ్ళు. కొంతమంది యేసు నామమున మాత్రమే బాప్తిసం పొందాలి, వేరే నామంలో లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అని బైబిల్ చెప్తే వాళ్ళు అంటారు యేసు నామమునే బాప్తిసం పొందాలి, ఇంకా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామను పొందొద్దు, అట్లా పొందితే పరలోకం లేదు, రక్షణ లేదు అని అంటారు, నిత్య జీవం లేదు, ఏది లేదు అంటారు. ఇలాంటి రకరకాలైనటువంటి బోధలు పబ్లిక్ లోనికి వచ్చేసాయి, సంఘాలలోనికి వచ్చేసాయి. చాలా మంది కదా యెహోవా దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంటున్నారు. ఇక్కడికి వచ్చినాక నేను విన్నాను, కొంతమంది సేవకుల నోటి నుంచి విన్నాను, యేసుక్రీస్తు దేవుడు కాదండి, ఆయన ఒక మనిషి, ఆయన దేవుడు కాదు, ఆయన యెహోవా మాత్రమే దేవుడు, కనుక మనం యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయొద్దు అంటారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నా నామమున నువ్వు ఏది అడిగితే నేను. అంటే యేసుక్రీస్తు ఎవరి రూపంలో వచ్చాడు? దేవుని రూపంలో వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. 100% మానవుడిగా, 100% దేవునిగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు. దేవునికి కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నాయి, మానవునికి కలిగిన లక్షణాలు కూడా ఉన్నాయి. ఆయనకు ఆకలైంది, దాహమైంది, ఆయన హింసపడ్డాడు, ఆయన శ్రమ పడ్డాడు, ఆయనకు చెమట వచ్చింది, రక్తముగా మార్చబడింది చెమట, ఆయన ప్రయాసపడ్డాడు, ఆయన కూడా హింసించబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, ద్వేషించబడ్డాడు, నిద్రపోయాడు, అందరితో కలిసి ఉన్నాడు. అట్లనే దేవునిలాగా కూడా ఆయన ఈ లోకంలో ఉన్నాడు. హల్లెలూయా. అంటే చాలా మంది బోధలు ఎట్లా ఉన్నాయంటే బిలాము బోధలు, యెజబేలు బోధలు కదా, నికోలాయితు బోధలు, ఇలాంటి బోధలు సంఘాలలోనికి వచ్చేసాయి. సేవకులు చాలా మంది బోధలు చేస్తూ ఉంటారు. కొంతమంది స్వస్థత లేవు అంటారు, కొంతమంది అసలు ఈ దయ్యం లేదు, ఏం లేదు అంటారు. చీకటి ఉంటే వెలుగు ఉన్నది అని మనం చూస్తున్నాం. పగలు రాత్రి ఎలాగ ఉన్నదో దేవుడు దయ్యం కూడా ఉన్నాడు. దయ్యాన్ని చేసింది కూడా ఎవరు? దేవుడే. పైనుంచి త్రోసేస్తే కిందికి వచ్చిండు, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, దేవుని పనులకు ఆటంకపరుస్తున్నాడు లూసిఫర్. వాడు ఒకప్పుడు ఏంటిది అక్కడ? ప్రధాన దూత. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో ప్రధాన దూతగా ఉన్నప్పుడు అన్ని నాకు దేవుడు అధికారం ఇచ్చిందని చెప్పి గర్వించిండు. గర్వించిన వెంటనే దేవుడు ఊకున్నాడా? నువ్వు ఇట్లా గర్విస్తున్నావు కదా అని చెప్పేసి కిందికి త్రోసేసాడు. వాడు లూసిఫర్, వాడు దయ్యముగా మార్చబడి దేవుని పనులకు వ్యతిరేకంగా వాడు మార్చబడి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఆటంకపరచడానికి వాడు ఉన్నాడు. చాలా రకరకాలైనటువంటి బోధలు ఈ లోకంలోనికి వచ్చేసి, అందుకనే యోహాను సువార్తలో మనం చూసాం కదా ఇంతకు ముందు 8వ అధ్యాయం 44వ వచనంలో ఏమని చూసాం? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చున్నాడు, వాడు అబద్ధము ఆడుచున్నాడు, వాడు నరహంతకుడు, వాని అందు సత్యము లేదు. చాలా మంది సేవకులు చెబుతూ ఉంటారు, ఆ సేవకులు చెప్పేటువంటి వాక్యములు మీరు గమనించినట్లయితే కొంతమంది సేవకులు చెప్తే అందులో సత్యం ఉండదు. అంతెందుకు, మీకు తెలుసు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సేవకుల్నే తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వీటిని చూసి ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తారు? అన్యులు ఏం చేస్తారు? ఇతర మతస్థులు ఏం చేస్తారు? నమ్ముతారా? దేవుని నమ్ముతారా? మీరే కొట్టుకొస్తారు, ఇంకా మమ్మల్ని ఏమి రమ్మంటారు అంటారు. అవునా కదా? అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే అపవాది చేతిలో వాడబడుతున్నారు. అందుకనే మనం ఏం చేయాలి అని అంటే అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి బోధ విన్నటువంటి సమయంలో బెరియా సంఘస్థులు ఈ బోధ కరెక్ట్ ఉందా లేదా అని గమనించారు, పరిశీలన చేశారు. మీరు అపొస్తల కార్యముల గ్రంథములో చూస్తే ఆ మాట మనకు కనబడుతుంది. ఒకసారి చదవండి. అపొస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం. 17వ అధ్యాయం 11వ వచనం. తెస్సలోనికలో ఉన్నవారి కంటే వీరు గనులై ఉన్నారు గనక ఎట్లంట ఆసక్తితోటి వాక్యమును అంగీకరిస్తున్నారు. పౌలును సీలియు చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. వీరు ఎలాగ వింటున్నారు? దేవుని వాక్యమును ఆసక్తితో వింటున్నారు. ఎవరు వీళ్ళు? బెరియా సంఘస్థులు. బెరియాలో పౌలు గారు, శీల గారు వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. ఆల్రెడీ తెస్సలోనికలో ప్రకటించారు. తెస్సలోనికలో నుంచి బెరియాకు వచ్చారు. బెరియాలో కూడా వాక్యం ప్రకటిస్తుంటే వీరు బెరియా వాళ్ళు తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే గనులై ఉన్నారంట.
వారే గనులంటే వారికంటే వీరు గనులై ఉన్నారంట. ఈ గనులైనటువంటి వారు ఏం చేస్తున్నారు? వాక్యమును ఆసక్తితో వింటున్నారు. హల్లెలూయా. ఎట్లా వింటున్నారు? ఆసక్తితో వింటున్నారు. మనమైతే ఇప్పుడు చెప్పింది సాయంత్రం అడిగితే గుర్తుండదు సార్ మనకు కదా. ఇప్పుడు చెప్పి సాయంత్రం అడిగితే ఏమో అంకుల్ మర్చిపోయిన అంకుల్ అంటాం మనం. అవునా అంకుల్ కదా? ఇప్పుడు చెప్పి సాయంత్రం అడగండి, ఏదో ఉండే మర్చిపోయినా. అదే సీరియల్ చూసి ఒక ఎపిసోడ్ చూసి మళ్ళీ 10 రోజులకు ఆ ఎపిసోడ్ గురించి అడుగు, కరెక్టే ఇదే జరిగింది. దాని గురించి అయితే బాగా తెలుసుకుంటాం మనం కదా. బెరియా సంఘస్థులంట అపోస్తులైనటువంటి పౌలు గారు, సీన గారు చెప్పినటువంటి వాక్యమును ఆసక్తితో విని వీరు చెప్పినటువంటి సంగతులు అట్లా ఉన్నాయా లేదా అని చెప్పి వారు ఏం చేస్తున్నారట? ప్రతిదినము లేఖనములను పరిశోధన చేస్తూ ఉన్నారు, చదువుతా ఉన్నారు, పరిశోధిస్తూ ఉన్నారు. మనమైతే ఏ వాక్యం చెప్పినా తలోపుతాం. మనం ఏ వాక్యం చెప్పినా కరెక్టే, నువ్వు చెప్పింది నిజం అంటాం. ఏ పలు చెప్పినా నువ్వు చెప్పింది నిజమయ్యా, మంచిగా చెప్పినావు, నువ్వు మంచిగా చెప్పినావయ్యా. ఎవరు రాని, ఏ సేవకుడు రాని, వాక్యం చెప్పాల్సిన చెప్పరాకపోయినా అబ్బా మంచిగా చెప్పినవయ్యా, నువ్వు సూపర్ చెప్పినావు. అలా వాక్యం ఉన్నా లేకున్నా మంచిగానే ఉన్నదయ్యా, మంచిగానే చెప్పిండు, అలా ఏముండదు. అందుకనే వాక్యం ఎట్లా వినాలి? మనము ఎట్లా వినాలి? ఆసక్తితోటి వినాలి. నిద్రమొఖంతో వినద్దు. మనం నిద్రమబ్బుతోటి వినద్దు. నిద్రమబ్బు ఉంటే ఇట్లా నిద్రపోతుంది. ఈ ఒక మాట హల్లెలూయా అనే వరకు హల్లెలూయా అంటాం, చప్పట్లు కొట్టే వరకు చప్పట్లు కొడతాం. ఎందుకు కొడుతున్నామో మనం తెలియదు, హల్లెలూయా ఎందుకు అంటున్నామో కూడా తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, చురుకుగా ఉండాలి. వాక్యము దగ్గర మనం ఎప్పుడు కూడా మజ్జిగా ఎప్పుడు కూడా ఉండొద్దు, నిర్లక్ష్యముగా ఎప్పుడు ఉండొద్దు. దాన్ని మనం పరిశీలన చేసేటువంటి వారముగా మనం ఉండాలి. అందుకనే మన మధ్యలోనికి ఆ తప్పుడు బోధలు రాకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకనే ఒక మాట 2 కొరింథీ పత్రికలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 11వ అధ్యాయం 13 నుంచి 14 వరకు 15 వరకు చదువుదాం. 11వ అధ్యాయం 13 నుంచి 15 వరకు. అలాంటి వారు అనగా తప్పుడు బోధలు బోధించేవారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై యుండి దొంగ అపోస్తులను మోసగండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతానే తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము. ఎవరంట వీళ్ళు? అపవాది పరిచారకులు సంఘాలలోకి వస్తున్నారు. అపవాది చేత వాడబడేటువంటి పరిచారకులు ఉన్నారు. ఆశ్చర్యమేమి లేదు. వారు వెలుగుదూత వేషం వేసుకొని ఉన్నాడు అపవాది. వాని యొక్క పరిచారకులు కొంతమంది ఉన్నారు, వారిని సంఘాలలోనికి పంపిస్తా ఉన్నాడు. ఎవరు? అపవాది. అందుకనే ఒక సామెత ఉంది కదా, వజ్రాన్ని వజ్రముతోటే కోయాలంట. అవునా? ముళ్ళును ముళ్ళుతోటే. ఇట్లా ఏం చేస్తున్నారంటే అపవాది గాడు ఏం చేస్తున్నాడంటే బైబుల్ తోటే తప్పు చేయాలని చెప్పేసి బైబిల్ పట్టుకున్నటువంటి సేవకులను చాలా మందిని, కొంతమందిని అపవాది పరిచారకులుగా వాడుకుంటూ సంఘాలలోనికి పంపిస్తున్నారు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగుతుంది అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇంకొక వచనము మనం చూస్తే గళితులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. చూడండి, పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, చాలా సార్లు సూటుబూటు వేసుకున్నటువంటి సేవకులు మన మధ్యలోనికి రాగానే వాళ్ళు ఏది చెప్పినా తలూపుతాం. ఎందుకంటే ఆయన సూటుబూటు వేసుకున్నాడు, గొప్ప సేవకుడు, పెద్ద సేవకుడు, పెద్ద కార్లు వచ్చిండు కనుక ఆయనకంటే ఎక్కువ తెలుసా మనకు? ఆయన ఏది చెప్తే అదే
రైటు కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, అలో మేము చెప్పినటువంటి ఈ సువార్త కంటే భిన్నమైన సువార్త మేము గాని, పరలోకం నుంచి వచ్చిన దూత అయినా గాని, ఒకవేళ వేరే సువార్త చెప్పినా గాని మీరు ఏం వాళ్ళు ఏంటిదట, శాపగ్రస్తుడైతాడు. అందుకనే అపోస్తుల కార్యముల గ్రంథం ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం. ఇది మాత్రం మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా చక్కటి మాట. ఇది ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత, ఇది మీరు అండర్లైన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా మీకు ఉపయోగపడే అటువంటి మాట, అందరికి ఉపయోగపడే మాట. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలుసు అని, వారు మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. ఈ విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. 29వ వచనం 30వ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి. మీకు ఎప్పటికైనా ఇది ఉపయోగపడుతుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ లోపలికి క్రూరమైన తోడేళ్ళు మీ దగ్గరికి వస్తాయి, మీలో ప్రవేశిస్తాయి అనే సంగతి నాకు తెలుసు. కాబట్టి వారు మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనే వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తర్వాత మోసకరమైనటువంటి నిరర్ధకమైనటువంటి జ్ఞానము, తత్వజ్ఞానము, ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే కొలొస్సీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుతాం త్వరగా. 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్యచార్యంను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంటిని గురించి ఎంత జాగ్రత్త పడతాం. మన ఇల్లు, మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు, ఏదైనా పనికి వెళ్ళినప్పుడు మనం ఇంటికి ఏం చేస్తాము, తలుపేసి తాళం పెడతాం. జాగ్రత్తగా మన వస్తువులని లోపల పెట్టి ఎవరు దొంగలు ఎత్తుకుపోకుండా జాగ్రత్త పడతాం. అంతకంటే ఎక్కువ జాగ్రత్త నీ గురించి పడాలి, మన గురించి మనం పడాలి. ఎందుకంటే ఎవరైనా మన మధ్యలోనికి వచ్చి తత్వ జ్ఞానము చేత మనల్ని లొంగ తీసుకొని మనల్ని చెరపట్టుకొని పోయేటువంటి వారు ఎవరైనా మన మధ్యలోనికి వస్తారా ఏమో అని చెప్పి మనము చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠంలో తట్టు తింపేటువంటి మనుషులు, బోధకులు, సేవకులు, విశ్వాసులు చాలా మంది మన మధ్యలో నుంచే వస్తారనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మొదటి తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలను, చదవండి, ఆత్మల యందును దయ్యముల బోధల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మళ్ళొకసారి చదువుదండి గట్టిగా. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. కడవరి దినములు వచ్చేసినాయి. ఆల్రెడీ మనం చివరి గడియలో ఉన్నాం. కడవరి దినములు వచ్చేసినాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి బోధ మన మధ్యలోకి వస్తుందో, ఎప్పుడు ఏది నమ్మాలో మనకు అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాము కనుక మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. చివరిగా ఇంకొక వచనాన్ని మేము చదివి నేను ముందుకెళ్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పరుడి, వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చాలా మంది అబద్ధ ప్రవక్తలు ఉంటారు. పైన గొర్రె చర్మం వేసుకుంటారు, లోపల క్రూరమైన తోడేళ్ళుగా కనబడతా ఉంటారు. అది మనకు తెలియదు. గొర్రె చర్మం వేసుకున్నాడు కాబట్టి మనం గొర్రె అనుకుంటున్నాం, విశ్వాసి అనుకుంటున్నాం, సేవకుడు అనుకుంటున్నాం. చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే మన దగ్గరికి వచ్చి ఉట్టిగా ఒక ప్రవచనం చెప్పిపోతాడు. వచ్చే సంవత్సరానికి నీకు ఇది అవుతుంది పో, వచ్చే నెలలో నువ్వు బాగుంటావు పో, నీకు ఇది వస్తుంది పో, నీకు అది వస్తుంది పో.
ఉట్టిగానే. ఎందుకంటే మనం బాధపడద్దని. కొంతమంది సేవకులు చెప్పేది ఏంటంటే, మనం బాధతోటి మన బాధలలో పంచుకున్నప్పుడు ఏం కాదమ్మా, నెక్స్ట్ మంత్ వరకు ఈ టైం వరకు నీకు మంచిగా అవుతుంది, లేకపోతే వచ్చే సంవత్సరానికి దేవుడు నీకు మేలు చేస్తాడు. ఉట్టిగానే దేవుడు వాళ్ళకి చెప్పింది లేదు, ఏం లేదు, వీరి మాటలే. అందుకనే యేసు ప్రభు దేవుడు అంటాడు, నేను ఎవరిని మీ యొద్దకు పంపలేదు, చాలా మంది అబద్ధ ప్రవక్తలు మీ యొద్దకు వస్తున్నారు, నా పేరిట ప్రవశిస్తా ఉన్నారు, మీరు ఎవరిని నమ్మకండి అని దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా అబద్ధ ప్రవక్తల విషయమై మనం జాగ్రత్తగా మనం ఉండాలి. 1 యోహాను 2:16. 1 యోహాను 2:16. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాం. క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, భిన్నమైన బోధలు బయలుదేరి ఉన్నాయి. ఒకరు బోధిస్తే ఆ బోధకు తప్పుడు బోధ అని చెప్పి ప్రచారం చేసే బోధకులు ఉన్నారు. నేనే గొప్ప అని చెప్పుకునేటువంటి బోధకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. నాదే రైట్, ఫలానా అనేది తప్పు అని చెప్పుకునేటువంటి సేవకులు ఉన్నారు. కనుక భిన్నమైనటువంటి బోధలు మన మధ్యలోనికి రాకుండా మనము జాగ్రత్త ఉండాలి. అందుకనే ఈ కక్షలు భేదాలు ఎందుకు మన మధ్యలో ఎప్పుడు కూడా మన హృదయంలో ఇవి ఉంచుకోకూడదు. భేదముల వైపు మనం వెళ్ళకూడదు. తేడాలు చూపిస్తూ ఉంటారు, ఆ సంఘం చూడు, ఈ సంఘం చూడు అంటారు. ఏ సంఘం చూడొద్దు, మన సంఘాన్ని మనమే చూసుకోవాలి. వాళ్ళని చూడు ఎట్లున్నారో, వీళ్ళని చూడు ఎట్లున్నారో అంటే ఎవరితో ఎవరిని పోల్చుకుంటే ఏం రాదండి. వస్తుందా? పులిని చూసి నక్క వాదులు పెట్టుకుంటే నక్క పులి అవుతుందా? కాదు, ఎన్నడికి కాదు. కనుక మనది మనము చూసుకోవాలి. వాళ్ళు గొప్పగా ఉన్నారో చూసినామా, వీళ్ళు గొప్పగా ఉన్నారో చూసినామా అవసరం లేదు. మనం గొప్పగా కావడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక మనలో సంఘములో కక్షలు ఉండకుండా చూసుకోవాలి. మన సంఘములో మనం భేదాలు ఉండకుండా చూసుకోవాలి. మన సంఘములో క్రీస్తు ప్రేమ ఉండేటట్టుగా చూసుకోవాలి. మన సంఘములో ఒకరంటే ఒకరు అభిమానముగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనము దేవుణ్ణి వెంబడించేటువంటి బిడ్డలుగా మనల్ని మనము సాధనము చేసుకోవాలి. ఏది పడితే అది నమ్మడానికి వీల్లేదు. బైబిల్ చదవాలి. వాక్యము, ఈ రోజు సేవకుడు చెప్పిన వాక్యము నిజమా కాదా, ఎలాగుంది అని పరిశీలన చేయాలి. బెరియా సంఘస్థులు పరిశీలన చేసినట్టు అట్లాంటి జ్ఞానము దేవుడు మనందరికి ఇచ్చును గాక. ఆమేన్. అందుకనే మనం చూసినాం కదా 21వ వచనంలో, వీటినన్నిటిని చేయి వారందరూ కూడా పరలోక రాజ్యమును స్వతంత్రించుకున్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన లోపల కక్షలు, భేదాలు, తేడాలు, ఇతరుల మీద పగలు, ద్వేషాలు ఇలాంటివి ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో, ఒకరంటే ఒకరు పడకుండా ఒకరంటే ఒకరు ద్వేషించుకుంటూ ఉంటారో, అప్పుడు మనకు ఈ వాక్యం గుర్తుకు రావాలి. ఇలాంటి మనసు నాకుంటే నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలను. కనుక మనం ఏం చేయాలా? అందరి ఏడల ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రేమించినట్టుగా, దేవుడు ప్రేమించినట్టుగా మనం అందరినీ ప్రేమించే వ్యక్తులముగా మనం ఉండాలి. కానీ వాక్యం విషయంకి వచ్చేసరికి ఉన్నది ఉన్నట్టుగా ఉందా లేదా, ఈ రోజు సేవకుడు చెప్పిన వాక్యం అవునా కాదా, కరెక్టా కాదా అనేది మనం ఏం చేయాలట? పరిశీలన చేయాల, చదవాల, కమ్మలు వాటి ఇటు దింపి ఇది నిజమా కాదా, ఈ రోజు ఇంత చెప్పిండు, గంట చెప్పిండు, ఇది ఏమున్నదని చెప్పి మనం ఏం చేయాలట? పరిశీలన చేసుకోవాలి. వాక్యం చేత మనల్ని మనము సాధనము చేసుకోవాలి, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అట్లా చేసుకునడానికి దేవుడు తన జ్ఞానమును మనకి ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాక్యం దీవించును గాక.